బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేతల లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. ఇప్పటికే పలు చోట్ల అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. కోకట్పల్లిలోని నల్ల చెరువు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేయనున్నారు. తెల్లవారుజామునే హైడ్రా సిబ్బంది చేరుకున్నారు. భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలకు సిద్ధమైంది. ఇవాళ మూసీ పరివాహక ప్రాంతంలో నేటి నుంచి కూల్చివేతలు జరగనున్నాయి. మూసీ ఆక్రమణలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మూసీని ఆక్రమించి ఉన్న నిర్మాణాల తొలగింపు బాధ్యత హైడ్రాకు అప్పజెప్పింది. ఇక మూసీ పరివాహక నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం కేటాయించనుంది. ఇక కూల్చివేతలకు కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చిన హైడ్రా తిరిగి ఆదివారం మొదలుపెట్టింది. హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ స్థలాలను బఫర్ జోన్లో నిర్మించిన భవనాలను కూల్చివేయడం ప్రారంభించింది. ఇక తెల్లవారుజాము నుంచే కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. కూకట్పల్లి, అమీన్పూర్లో అపార్ట్మెంట్లు, విల్లాలను కూల్చివేస్తోంది. మొత్తం 11 ఎకరాల్లో ఈ ఆక్రమణలు ఉన్నట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. కూకట్పల్లిలో 7 ఎకరాల్లోనూ, అమీన్పూర్లో 4 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలను చేపట్టారు. అపార్ట్మెంట్లు, విల్లాలను నిర్మించి కొందరు సొమ్ము చేసుకున్నారు. బఫర్ జోన్లో ఉన్నందున వాటిని కూల్చివేయడానికి నిర్ణయించినట్లు హైడ్రా అధికారులు విల్లాలకు, అపార్ట్మెంట్లకు నోటీసులు ఇచ్చారు. మొత్తం 16 ఎకరాల్లో నిర్మించిన షెడ్లను కూడా కూల్చివేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేతల లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. ఇప్పటికే పలు చోట్ల అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. కోకట్పల్లిలోని నల్ల చెరువు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేయనుంది. ఇక తెల్లవారుజామునే హైడ్రా సిబ్బంది చేరుకున్నారు. భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలకు సిద్ధమైంది. ఇవాళ మూసీ పరివాహక ప్రాంతంలో నేటి నుంచి కూల్చివేతలు జరగనున్నాయి. మూసీ ఆక్రమణలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మూసీని ఆక్రమించి ఉన్న నిర్మాణాల తొలగింపు బాధ్యత హైడ్రాకు అప్పగించింది. మూసీ పరివాహక నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం కేటాయించనుంది. కూల్చివేతలకు కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చిన హైడ్రా తిరిగి ఆదివారం మొదలుపెట్టింది. హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ స్థలాలను బఫర్ జోన్లో నిర్మించిన భవనాలను కూల్చివేయడం ప్రారంభించింది. తెల్లవారుజాము నుంచి కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. కూకట్పల్లి, అమీన్పూర్లో అపార్ట్మెంట్లు, విల్లాలను కూల్చేస్తోంది. మొత్తం 11 ఎకరాల్లో ఈ ఆక్రమణలున్నట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. కూకట్పల్లిలో 7 ఎకరాల్లోనూ, అమీన్పూర్లో 4 ఎకరాల్లోనూ అక్రమ నిర్మాణాలను చేపట్టారు. అపార్ట్మెంట్లు, విల్లాలను నిర్మించి కొందరు సొమ్ము చేసుకున్నారు. బఫర్ జోన్లో ఉన్నందున వాటిని కూల్చివేయడానికి నిర్ణయించినట్లు హైడ్రా అధికారులు విల్లాలకు, అపార్ట్మెంట్లకు నోటీసులు అందజేశారు. మొత్తం 16 ఎకరాల్లో నిర్మించిన షెడ్లను కూడా కూల్చివేశారు.